ఆ ప్రయత్నంలో భాగంగానే మిత్రులారా ఈనాడు ఒక వినూత్నమైన ప్రయోగం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఆరుట్ల గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆరుట్ల గ్రామ ప్రజలు ఈనాడు ఇక్కడ ఉన్న చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా తీసుకొని అద్భుతమైన పనితనంతో ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చేరి ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు, పిల్లలను తీసుకోవడం అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ప్రయోగాత్మకంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించుకోవాలి. అకాడమిక్ ఇయర్లో ఇందులో నుంచి వచ్చిన అనుభవాలను భవిష్యత్తు పాఠాలుగా నేర్చుకొని ఇంకా అద్భుతమైన విద్యను మన ప్రజలకు అందించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. నా సొంత మండలం ఒంగూరులో కూడా ఈరోజు మోడల్ స్కూల్ కింద తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించిన ఈరోజు ఆరుట్ల గ్రామం నుంచే ప్రారంభించాలని ఎందుకు వచ్చినా అంటే మీరు తెలంగాణకు స్ఫూర్తినిచ్చిండ్రు, తెలంగాణకు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ ఆరుట్ల గ్రామానికి ఇంకొక గొప్పతనం ఉన్నది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి పేరు వినుంటారు, ఆరుట్ల కమలాదేవి గారి పేరు వినుంటారు. ఆనాడు నిజాంలు రజాకర్లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి పోరాట స్ఫూర్తిని నింపిన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి పూర్వీకులు వాళ్ళ ముత్తాతలు ఆరుట్ల గ్రామమే. తెలంగాణ నలుమూలల ఆరుట్ల పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్ఫూర్తి నాడు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో కూడా ఉంటుందని నేను భావిస్తున్నా. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలలంటే అనాథలు చదువుకునేదో, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చదువుకునేదో అనే ఆలోచన నుండి అద్భుతమైన విద్యను, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికే ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్ని ఈరోజు మనము పునరుద్ధరించడమే కాకుండా అద్భుతమైన ప్రయోగశాలలుగా మారుస్తున్నాం.